గోదావరి జలాలు కొండపోచమ్మను అభిషేకించే అద్భుత ఘట్టం తెలంగాణలో ఆవిష్కారం అవుతోంది. కాళేశ్వరం జలాలు సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని చేరుతున్నాయి. గోదావరి జలాలు ఇంత ఎత్తుకు చేరుతుండటం అరుదైన విషయం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అవుతోంది. 18 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 5 జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాల వర్షాధార భూములకు సాగునీరు అందనుంది. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్ కాగా తెలంగాణలో అత్యంత ఎత్తులో నిర్మించిన జలాశయం ఇదే కావడం విశేషం. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం జలాలు చేరగా అక్కడి నుంచి మరో 518 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా పంట చేలకు నీటిని అందించవచ్చు, చెరువులను నింపొచ్చు. కొండపోచమ్మ రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని అత్యధిక శాతం ఆయకట్టుకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు అందుతుంది. కొండపోచమ్మ జలాశయం పనులను 2018 జనవరిలో ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ కోసం 4 ఊళ్లను ఖాళీ చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి జలాలను ఎల్లంపల్లికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్మానేర్కు, రంగనాయక సాగర్కు మళ్లిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో మల్లన్న సాగర్ నుంచి 18 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి కొండపోచమ్మకు నీటిని తీసుకెళ్లే కాలువకు అనుసంధానించారు. 0.65 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా 6 పంపులతో 2 లిఫ్టులు నిర్మించారు. ఈ లిఫ్టుల కోసం 2,100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. 1250 క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న పంపులు 24 గంటలు పనిచేస్తే 25 రోజుల్లో ఈ కొండపోచమ్మ సాగర్ నిండుతుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి MEIL మరోమారు తన ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన MEIL అతి తక్కువ సమయంలోనే 3,767 మెగావాట్ల పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15 పంపింగ్ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మెగా సంస్థ నిర్మిస్తుంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంపు చేసే విధంగా మెగా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా మరో 2 పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన 3 ఏళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి అంటే మేడిగడ్డ, సరస్వతి అంటే అన్నారం, పార్వతి అంటే సుందిల్ల పంపింగ్ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి, ప్యాకేజ్ 8 4వ దశలో మిడ్మానేర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్నపూర్ణ, ప్యాకేజ్ 10 రంగనాయక సాగర్, ప్యాకేజ్ 11 మల్లన్న సాగర్, ప్యాకేజ్ 12 కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్, ప్యాకేజీ 14 మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానిక్ ఇంజనీరింగ్ సంస్థలు BHEL, ఆండ్రిచ్, జైలం, ABB, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేయడంలో MEIL కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నిటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ నీవా ఎత్తిపోతల పథకం పెద్దది కాగా ఆ పథకంతో పోలికలేని స్థాయిలో
భారీ బహుళ తాగు సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4680 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్థ్యం 3916 మెగావాట్లయితే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకోవడం మెగా ఇంజనీరింగ్ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యధిక టెక్నాలజీలతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం అని బి శ్రీనివాసరెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ అన్నారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.